ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న 3 పార్టీల కూటమి, ఆ కూటమి మధ్య సమన్వయం, ఆ కూటమి నాయకుల మాటలు చూస్తూ ఉంటే వీళ్ళు పొత్తులు ఎంతకు కలిసి ఉన్నారా? పైకి మాత్రం కలిసి ఉన్నట్లుండి లోపల మాత్రం పెటాకులైపోయిందా ఈ బంధం అని చెప్పి అనుమానం రాకమానదు. ఇప్పుడు ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పి దాన్ని విడుదల చేసినప్పుడు ఆ ప్రచార కార్యక్రమాల్లో అంతా చంద్రబాబు గారు వాళ్ళ కుమారుడు మంత్రి లోకేష్ గారే కనిపించారు. ఎక్కడే కూడా డిప్యూటీ సీఎం కానీ లేకుంటే ఇంకా జనసేనకు చెందిన మినిస్టర్స్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎక్కడ కనిపించలేదు. అదొకటే కాదు, తాజాగా నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారి బాధ్యతల స్వీకరణ సందర్భంగా బీజేపీ నాయకులు ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇచ్చారు. చంద్రబాబు గారికి కూటమికి వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని తక్కువ చేయడం రెడిక్యులస్, మా వాటా మాకు కావాలి, మా వల్లే మీరు అధికారంలో ఉన్నారు, మీది 5% మీకు అంతే, అంతకుమించి ఇవ్వము అంటే రెడిక్యులస్. ఇప్పుడు ప్రభుత్వ పదవుల్లో అయినా ప్రభుత్వం తీసుకునే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల్లో అయినా మా వాటా మాకు కావాలి, రాబోయే స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా వాటా మాకు కావాలి అని ఓపెన్గానే చెప్పారు. అసలు మా వల్లే మీరు ఉన్నారు అన్నారు వాళ్ళు. అండ్ తాజాగా ఈరోజు నుంచి ఇంటింటికి ప్రభుత్వం అని 4 రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారట. చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం నియోజకవర్గంలో చూశాం కదా, పోతున్నారు, పలక కొడుతున్నారు, అది పలకంటే డోలు అది కొడతారు కదా, డప్పు కొడుతూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం 13 నెలల్లో ఏమేం చేశారో, జనానికి ఏం చెబుతున్నారో చూడాలి. ఇంటింటికి ప్రభుత్వం అన్నప్పుడు జనసేన బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, ఎందుకో వాళ్ళు కనిపించడం లేదు. ఇంటింటికి ప్రభుత్వం అనేది ఇంటింటికి టీడీపీ కార్యక్రమంగా ఉంది. మరి వాళ్ళు ఎందుకు కనిపించడం లేదు? వాళ్ళు వెళ్ళరా? ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు గారా? మరి వెళ్ళి ఏం చెప్పాలో వాళ్ళ దగ్గర క్లారిటీ లేదా? వాళ్ళని కలుపుకొని టీడీపీ వెళ్ళడం లేదా? ప్రభుత్వం అంటే అందరూ కదా, వెళ్ళడం లేదా? సో ప్రజల నుంచి, ఈవెన్ నెటిజన్ల నుంచి, విమర్శకుల నుంచి ఈ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో ఇవేమైనా కనుక ముదిరితే ఆ తర్వాత నిదానంగా వాళ్ళు కూడా వెళ్ళాల్సి ఉంటుందేమో తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం ఇంటింటికి ప్రభుత్వం అని చెప్పి మొదటి ఏడాది సుపరిపాలన అని చెప్పి ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా వెళ్ళాలి కదా. ముఖ్యమంత్రి కుప్పం వెళ్తే ఉప ముఖ్యమంత్రి పిఠాపురం వెళ్ళాలి కదా. పిఠాపురం కాకుండా ఇంకేదైనా పురం, ఎక్కడికో దగ్గర. అసలు ఎక్కడే కూడా జనసేన బీజేపీ వాళ్ళ ప్రమేయమే కనిపించడం లేదు. ఎందుకని? టీడీపీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అసంతృప్తిగా ఉన్నారా? లేకుంటే ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏం చేశామని జనం దగ్గరకు పోదామని చెప్పి ఏమన్నా వెనకడిగేశారా? అసలు వాళ్ళ ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది? ఒక టీడీపీ మాత్రమే ఎందుకు కనిపిస్తూ ఉంది? ఇంటింటికి ప్రభుత్వం అయినప్పుడైనా మిగతా వాళ్ళతో ఎందుకు వెళ్ళడం లేదు? ఏమో మరి వాళ్ళే క్లారిటీ ఇస్తే మనం తెలుసుకోవాలి.